దిగవచ్చని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తే ప్రయాణికులు ఇబ్బందులు పడతారన్నారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సంస్థాపరమైన సమస్యల్ని సాల్వ్ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఆర్టీసీ సంఘాల నేతలు, కార్మికులు కలిశారు. పొన్నంను కలిసిన వారితో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీజేఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘ జనరల్ సెక్రటరీ ఎర్రా స్వామికుమార్, ఎస్టీఎంయూ జనరల్ సెక్రటరీ హరికృష్ణ, పలువురు ఆర్టీసీ సంఘాల నేతలున్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వినేందుకు తాము అన్ని వేళలా అందుబాటులోనే ఉంటామని పొన్నం తెలిపారు. తనతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇక టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్ మొత్తం 400 కోట్లు చెల్లించామన్నారు. అదేవిధంగా నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జనవరి 2024 నుండి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు గుర్తు చేశారు ఆయన. సంస్థలో 1500 మంది కారుణ్య నియామకాలు, కొత్త బస్సుల కొనుగోళ్లు, తార్నాకలు, సూపర్ స్పెషాలిటీగా అప్గ్రేడ్ తో పాటు ఎన్నో కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఆర్టీసీ సంఘాల నేతలకు తెలియజేశారు. ఇక ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి దిగుతామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన సమ్మె నోటీసు ఆర్టీసీ సంఘాలు ఇచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సయోధ్యను కుదిర్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం మినిస్టర్ క్వార్టర్స్లోని తన ఛాంబర్లో పలు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను పిలిపించుకొని కూడా సమస్యల యొక్క ఉద్దేశం ఏంటి, సమ్మెకు సంబంధించిన డిమాండ్ ఏంటి అని చెప్పి వాళ్ళతోనే సామరస్యపూర్వకంగా చర్చించారు. అయితే గత 10 సంవత్సరాల కాలంలో కూడా ఆర్టీసీ సంస్థను మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అలాంటి సంస్థను మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్న సందర్భంలో దాన్ని చక్కదిద్దేందుకు అనేక ప్రయత్నాలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆర్టీసీ సంస్థను ఖచ్చితంగా కాపాడేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానిలో భాగంగానే మహిళలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తాం. దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు బకాయిలు కూడా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లిస్తున్నాం. అయితే ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించిన విషయంలో తర్వాత ఎంప్లాయీస్ చాలామంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీల విషయంలో కానీ, షిఫ్ట్ల వారికి కానీ, కండక్టర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈరోజు ప్రభుత్వానికి విన్నవించాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, ఆర్టీసీ ఉద్యోగుల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తే ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అవి వరకు అమలు కావడం లేదు. తక్షణమే గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి తమ సమ్మె నోటీసులో ప్రధానంగా తెలపడం జరిగింది. 2021 నుంచి ఏదైతే డిఏలు పెండింగ్లో ఉన్నాయో ఆ డిఏలు కూడా రావాలని చెప్పి ఈరోజు ఈ 2-3 ప్రధాన డిమాండ్లతో ఈరోజు సమ్మె నోటీసు ఇచ్చిన విషయమే తెలిసింది. దాదాపు 42,000 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే మాత్రం చాలా సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే ఎండాకాలము, తర్వాత ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఎక్కువ మంది కూడా వివిధ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థ మళ్ళీ సమ్మెలోకి వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ప్రభుత్వం ఈ రంగంలోకి దిగింది. ఓవైపు ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఓవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో పాటు ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకంగా రంగంలోకి దిగి ఆర్టీసీ కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మేము కానీ ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోసం వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాము, మీరు ఎప్పుడైనా మాతో చర్చలు జరపవచ్చు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలుపులు కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే సంస్థలో 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టాము, మరికొంతమంది ఉద్యోగుల్ని నియమించుకునేందుకు కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నాం.
కాబట్టి గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో పెండింగ్లో ఉన్న 400 కోట్ల రూపాయలను కూడా బాండ్ రూపంలో ఇప్పటికీ ఆర్టీసీ సంస్థకి ఇచ్చాము. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా సమ్మె నివారణ దిశగానే అటు కార్మిక సంఘాలు ఇటు ప్రభుత్వము అటు ఆర్టీసీ యాజమాన్యం త్రిముఖంగా కూర్చొని సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనిలో కొన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇవాళ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈరోజు బాగలంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆ బస్ భవన్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్టీసీ కార్మిక సంఘాలను విభజించి పాలించనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తే మాత్రం మంచిది కాదని చెప్పి పలు కార్మిక సంఘాలు ఈరోజు చర్చిస్తున్నాయి. అయితే అశ్వత్థామరెడ్డి కానీ ఇతర నేతలు ఈరోజు ప్రభుత్వం తరపున మంత్రితో తరపున చర్చల్లో మాత్రం పాల్గొన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిల విషయంలో కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆదేశాలను ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాటించాల్సిందని చెప్పి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలోనే సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలోనే ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ చర్చలకు పిలిచి మొదటి దఫాగా సమ్మె నివారణ చర్యలు చేపట్టారని చెప్పి అనుకోవాలి. సువర్ణ రామ్, అయితే మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి? పొన్నం ప్రభాకర్ గౌడ్తో జరిపిన చర్చలతో వాళ్ళు చేయాల్సిన సమ్మెకు సంబంధించి ఏమైనా ప్రభావం పడిందా? అలాగే పొన్నం మాట ఇచ్చినట్లుగా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మళ్ళీ ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్ళీ భేటీ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే మొదటి దఫాగా ఈరోజు ఆర్టీసీ యాజమాన్యము అటు తర్వాత రవాణా శాఖ అధికారితో పాటు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట వీళ్ళు కార్మిక సంఘాలతో ఈరోజు ఉదయం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తొలుత చర్చలు జరిపారు. ఈ తొలి దఫా చర్చల్లో ఎలాంటి సానుకూల పరిస్థితులు వస్తాయి ఏంటి అనేది మళ్ళీ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు ఆర్టీసీ కార్మికులకు సహోద్యోగంగా ఉన్నాయా సహోద్యోగం లేవా అనే దానిపైన కూడా మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రభుత్వం తరపున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మె నివారణ చర్యలు చేపట్టేందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని చెప్పి అనుకోవాలి. సువర్ణ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.